ప్రాజెక్ట్ గురించి డే 1 మీరిద్దరు కలిసినప్పుడు, డే 1 ఎగ్జాక్ట్ మీ ఫీలింగ్ ఏంటి? ఆయనేం లేదు. చిన్నది ఏదన్నా సరదాగా ఒక కామెడీ, హర్రర్ కామెడీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నాను. హర్రర్ కామెడీ అని కాదు. ఒక సినిమా ఏదన్నా ఫన్ సినిమా చేద్దాం అనుకుంటున్నాను అని అన్నారు. ఓకే. ఆయనకి 'భలే భలే మగాడివే' చాలా ఇష్టం. ఓకే. నెక్స్ట్ ఎమోషన్ సినిమాలు చాలా లైక్ చేస్తారాయన. ఓకే. ఆ ప్రాసెస్‌లో సరే అని నేను ఒక వేరే కథ ఒకటి చెప్పాను. ఓకే. ఆయన అలా కాదు హర్రర్‌కి సంబంధించింది ఏదన్నా చేద్దామా? ఆ జోనర్ కొత్తగా ఉంటదేమో అంటే, నాకు అసలు ఈయన హర్రర్ కామెడీ అడుగుతున్నారు అని నాకు కూడా చాలా ఎక్సైటింగ్ అయ్యి, తప్పకుండా డార్లింగ్ అని నా దగ్గర ఉన్నప్పుడు, "నీ దగ్గర ఏ చిన్న పాయింట్ అన్నా చెప్పు పర్లేదంటే" ఇది చెప్పాను. చెప్తే, "ఆ! బావుంది" అన్నారు. అన్న తర్వాత ఇది ఈయన స్కేల్‌కి ఎలా అల్లాలని ఆలోచించుకున్నాను. హ్మ్. ఆలోచించుకొని ఇందులో ఒక గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ మదరు నెక్స్టు ఒక ఈ ఒక మనవడు. మనోడు. ఈళ్ళ ముగ్గురు మధ్యన ఉండే కథనమాట. ఈ ఈ ప్రాసెస్‌లో ఇంక నేను అది రాసుకుంటూ లేదు ఇది ఇలా ఎళ్తే బెటర్ అని అట్లా అనుకున్నాననమాట. యాక్చువల్‌గా మీరనుకున్న పాయింట్‌కి ఇప్పుడు 'రాజాసాబ్' ఫైనల్ వచ్చేసరికి స్కేల్ చాలా పెరిగుంటది. అవునవును. అంటే క్లైమాక్సు నాకేంటంటే బలం సరిపోలేదు. హ్మ్. అందుకని స్లోగా రాసుకుంటూ క్లైమాక్సు, ఇంటర్వెల్లు ఇవి స్కేల్ చేసుకుంటూ వచ్చాను. హ్మ్. అది నాకు బాగా వర్కౌట్ అయింది. మీరు రాసుకున్న సీన్స్‌లో బాగా మీకు మీరు ఇంప్రెస్ అయ్యి కొన్ని సీన్‌లు రాసుకుంటారు. అవునవును. అలా మీరు బాగా అనుకున్నది ఏదైనా పక్కకు పెట్టాల్సొచ్చిన సందర్భం ఏమన్నా ఉందా? అంటే చాలా ఫన్ సీన్‌లు పక్కన పెట్టాల్సొచ్చింది. హ్మ్. ఎందుకనంటే సినిమానేమో వేరే జోన్‌లోకి, వేరే జోనర్‌లోకి సెకండ్ హాఫ్ తీసుకెళ్ళటం జరిగింది. దాని గురించి కొంత సాక్రిఫైస్ చేయడం జరిగింది. హ్మ్. అందుకని చాలా సీన్‌లు తీసి కూడా తీసేసామనమాట. ఓకే. అంటే లెంత్ బాగా ఎక్కువొచ్చిందప్పుడు. హ్మ్. అందుకని దాన్ని ఇంకా అంటే కొత్త పాయింటు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ ఎలాబొరేట్‌గా టైమ్ ఇచ్చి ఆడియన్స్‌కి చెప్పాలి. అప్పుడు వేరే వాటిలిని అప్పుడు సాక్రిఫైస్ చేయాలి. ఈ టైం లోపల మనం సినిమా కంప్లీట్ చేయాలి గాబట్టి, అందుకని అలాంటి సందర్భంలో కొన్ని సీన్‌లు తీసేయడం జరిగింది. ఈ 3 ఇయర్స్